హాయ్ అండి. ఈరోజు డిన్నర్‌లోకి ఎగ్ బ్రెడ్ గుజ్జు చేశాను. మరి మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కామెంట్ చేయండి. మార్నింగ్ టిఫిన్ అయిపోగానే మధ్యాహ్నానికి, రాత్రికి కలిపి ఒకేసారి అన్నం అయితే వండేస్తూ ఉంటాను. ఇంకా మధ్యాహ్నం వండిన అన్నము ఎలాగో కొంచెం రాత్రికి మిగులుతుంది. అన్నం సరిపోకపోతే చపాతీ లేదా దోస పిండి ఉంటే దోస వేసుకొని అయితే తింటూ ఉంటాము. నాకు పెళ్ళవ్వక ముందు పెద్దగా టిఫిన్ అలవాటు అయితే ఏం లేదు. 3 పూట్ల అన్నమే తినేవాళ్ళము. ఇంకా పెళ్ళైన తర్వాత టిఫిన్ అలవాటు చేసుకోవాల్సి వచ్చింది. బ్రెడ్ తెచ్చి 5-6 రోజులు అవుతుంది. ఇంకా చాలా రోజులు పెడితే పాడైపోతుందేమో అని డిన్నర్‌లోకి ఇలా ట్రై చేసేసాను. ముందుగా 5 ఎగ్స్‌ని పగలగొట్టి బీట్ చేసుకోవాలి. ఆయిల్‌లో పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి. తర్వాత పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పెప్పర్ పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత టమాటా వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. తర్వాత బ్రెడ్ ముక్కల్ని వేసుకొని లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్‌ని వేసుకొని స్లోగా తిప్పుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ ఎగ్ గుజ్జు అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగా టేస్టీగా వచ్చింది. మీరు ఎప్పుడైనా ట్రై చేసింటే కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.